హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సో ఇది సండే వ్లాగ్ అనమాట. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో సండే వచ్చి టైం అయితే 9:40 అయింది. సండే అంటేనే హ్యాపీ డే అండ్ లేజీ డే అని చెప్పుకోవచ్చు. కొంచెం లేవడం లేట్గా లేస్తాము అండ్ అన్ని పనులు కూడా లేట్గానే అవుతూ ఉంటాయి. సో మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. రోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే వ్లాగ్స్కి వ్యూస్ కూడా రావట్లేదు. గత 1 వీక్ నుంచి చూస్తున్నాను, మరీ ఘోరంగా 3, 5, 7, 9, 11 సో అలానే వస్తున్నాయి. అదేదో మనము గుళ్ళో ప్రదర్శనలు చేస్తాం కదా, 3, 5 అట్లానే అయిపోయింది. ఎప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతారు అన్న మరీ ఆశ ఎక్కువ పడుతున్నాను కదా. మంచిగా ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండదు కదా. కరెక్ట్, ఐ అగ్రీ విత్ దట్. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా లేవడమే లేట్ కాబట్టి ముందైతే వచ్చే 2 పాల ప్యాకెట్లు వేయించుకుంటాము. ఫస్ట్ ఒక పాల ప్యాకెట్ ఈ పొద్దున పెడతాను, సాయంత్రం ఒక పాల ప్యాకెట్ కట్ చేసి పెడతాను. బట్ 2 లేట్ అయిపోయిందని 2 పాల ప్యాకెట్లు అక్కడ విప్పేసి కాగబెడుతున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చాయ్ పెట్టుకుంటే బ్రెడ్ తెప్పించి బ్రెడ్ వేసుకొని తినేస్తాం. అలాగే చపాతీలు ఉన్నాయి, చపాతీలైనా తినేస్తాము. అండ్ దీంతో పాటుగా మమ్మీ లడ్డు చేసిందనమాట. సో లడ్డు మురుకులు అన్నీ చేసి నా దగ్గరకు వస్తే అన్నీ చేసి పెడుతూ ఉంటుంది. సో ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా బ్రేక్ఫాస్ట్లోకి తీసి చాయ్ తాగొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇంకా సండే రోజు చాలా పనులు అయ్యాయి, అంటే షాపింగ్ కూడా వెళ్ళాము. సో జనరల్గా ఫీమేల్ షాపింగ్ చేస్తూ ఉంటాం, అంటే మనం అమ్మాయిలం, నాకైతే నేను ఎక్కువ చేసుకుంటూ ఉంటాను, నా కూతురికి చేసుకుంటూ ఉంటాము. కానీ ఈసారి సండే రోజు మేల్ షాపింగ్, అంటే మా హస్బెండ్ కోసం షాపింగ్ చేశాను అనమాట. ఏం షాపింగ్ చేశాను, ఏం కొన్నాను అన్నీ కూడా బ్లాగ్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీ, బ్రెడ్, లడ్డు, మురుకులు, ఛాయ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ జోలికి వెళ్ళకుండా ఫటాఫట ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఒక టాపిక్ అయితే మీతో మాట్లాడతాను, డిస్కస్ చేస్తాను. కాబట్టి ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంకా బోనాల పండుగ 20 తారీఖు లాస్ట్, ఆషాఢం బోనాలు. అంటే శ్రావణ మాసంలో కొంతమంది చేస్తూ ఉంటారు అండ్ ఆషాఢంలో మా ఏరియాలో కూడా శ్రావణంలో చేస్తాం, కానీ ఈసారి ఆషాఢంలోనే 20 తారీఖే చేస్తున్నారు, అమ్మ వాళ్ళ సైడు, అత్తగారి సైడు. సో మీరు బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. సో బోనాలు వెనక ఉన్న స్టోరీ ఏంటిదో ఈరోజు మన టాపిక్ అనమాట. బోనాలు అమ్మవారిని పూజించే మన హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మెయిన్గా హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, కొన్ని ఏరియాల్లో, రాయలసీమలో అలాంటి ప్లేసెస్లో చేసుకుంటూ ఉంటారు. సాధారణంగా ఆషాఢ మాసంలో జూలైలో నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత శ్రావణం ఆగస్టులో వరకు ఈ పండుగ అనేది ప్రతి ఆదివారం చేసేసుకుంటారు. ఎల్లమ్మ దేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారనమాట. సో మన తెలంగాణలో అయితే ప్రత్యేకంగా ఇంకెక్కువగా చేసుకుంటూ ఉంటారు. అలాగే భోజనం అంటే ఏంటిదంటే బోనం. సో బోనం అంటే మీనింగ్ ఏంటంటే భోజనం అనమాట. అంటే భోజనం మనం అర్థం కలిగిన బోనం దేవికి, అమ్మవారికి సమర్పించే నైవేద్యం అనమాట. ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలు, ఒకసారి ఉల్లిపాయలు లేకుండా కూడిన బోనాన్ని మట్టి లేదా రాగి కుండలలో, అంటే ఎవరికి ఏది తోస్తే అది, ఆ కుండలలో తమ తలపైన పెట్టుకొని మంచిగా, కొంతమంది అయితే డప్పులు పెట్టుకుంటారు, సౌండ్లు పెట్టుకుంటారు, వాళ్ళందరినీ పెట్టుకొని గుడికి వెళ్ళి అందరూ కూడా అమ్మవారికి, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలతోని, పిల్ల పాపలతోని, హస్బెండ్స్తోని, ఫ్యామిలీస్తోని మంచిగా మహిళలందరూ కూడా గుడికి తీసుకెళ్ళి అమ్మకి బోనం సమర్పిస్తారు. చిన్న చిన్న వేప రెమ్మలతో, పసుపు కుంకుమలతోని, అలాగే తెల్ల ముగ్గు గంధంతోని మంచిగా కుండని, మనం ఏదైతే కుండలో బోనం తీసుకుపోతున్నామో ఆ కుండని మంచిగా అలంకరించి దానిపైన ఒక దీపం పెట్టుకొని తర్వాత మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డోకాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారమ్మ అలా రకరకాల పేర్లతోని అమ్మవారికి ఒక్కొక్క గుడి ఉంటుంది. ఏ గుడిలో ఎక్కడ దగ్గరగా మనకి ఏది అవైలబుల్గా ఉంటే, ఏ అమ్మవారు అవైలబుల్గా ఉంటే ఆ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటాము. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల్ని రాష్ట్ర పండుగగా చేసుకుంటూ ఉన్నాము. సో ఇది అందరికీ తెలుసు. సో తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఇంకా బోనాల పండుగ కూడా ఒక ప్రత్యేకంగా చేసుకుంటున్నాం, పెద్ద పండగగా చేసుకుంటున్నాము. అలాగే బోనాల తెల్లారి కూడా మనకు సోమవారము మన ఇది పోతరాజు వస్తాడు కాబట్టి హాలిడే తప్పకుండా ఉంటుంది పిల్లలకి. ఇంకా భోజనం
ప్రకృతి, బోనం, వికృతి అనమాట. మన తెలుగులో పదాలు చూసుకున్నట్లయితే బోనం అంటే భోజనం అని అర్థం అనమాట. తర్వాత జానపదులు తమకిష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం అనమాట. దీన్ని కొత్త కుండలో వండి దైవ దర్శనానికి వెళ్ళి గ్రామ దేవతలకి భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపైన మన దీపం పెట్టుకొని బోనం జ్యోతి వెలిగించి జాతర కన్నుల పండుగ నిర్వహిస్తారు. తర్వాత వేటపోతు మనగా ఏది వీలైతే మన తాహత్ తగ్గట్టుగా మేకను, కోడిని కోసుకుంటాము మంచిగా. తర్వాత వేపాకులు, పసుపు కలిపిన నీరు ఇవన్నీ చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవత ఆలయాలకు వెళ్ళి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనం సమర్పించడం వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల నమ్మకం అన్నమాట. అందుకని ఆషాఢ మాసంలో వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి, సో ఒకేసారి ఎండాకాలం నుంచి మనము వానాకాలంలోకి అడుగు పెడతాం కాబట్టి వాతావరణం చేంజ్ అయితే దోమలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ వాతావరణ మార్పులు రావడం వల్ల జనాలకి అంటు రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ అంటు రోగాలు రాకుండా జనాలందరినీ ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో కాపాడు తల్లి అని చెప్పేసి మనం అమ్మవారికి బోనం, పసుపు నీళ్ళు, పానకం, కొబ్బరికాయలు, వేటపోతు, కోడి ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మనం భోజనంగా స్వీకరించి పండగగా చేసుకుంటే అమ్మవారు వాటన్నిటిని చూసి శాంతించి మనకు ఎటువంటి బాధలు కష్టాలు కలగకుండా అంటువ్యాధులు రాకుండా గ్రామాన్ని అంటే ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ని కాపాడుతుందని మన నమ్మకం, అమ్మ దీవెనలు అనమాట. సో బోనాలు వెనక ఉన్న చిన్న స్టోరీ నాకు తెలిసింది, నేను కొంచెం చూసింది, విన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవాళ స్పెషల్ స్టోరీ అయితే బోనాల పండుగ గురించి. మరి మీ ఏరియాలో బోనాల పండుగ అయిపోయిందా? సెలబ్రేట్ చేసుకున్నారా? బాగా చేసుకున్నారా? కామెంట్ చేసేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. సో ఇంకా మా ఇంట్లో అయితే ఏంటంటే ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసుకోవడం అయిపోయింది. తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేసేసుకున్నాను. ఆ తర్వాత అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోతే నూరు పెడుతుంది అనమాట. జనరల్గా అమ్మ వాళ్ళ నుంచి మనం ఇవన్నీ తెచ్చుకుంటాం కదా, నేను కూడా అంతే. కాకపోతే ఇంక ఇప్పుడు అలా కుదరట్లేదు. అమ్మ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు మంచిగా నూరు ఫ్రెష్గా పెడుతుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా లడ్డు అండ్ మురుకులు వేసుకొని తినేసాం అనమాట. సో లడ్డు అంటే నాకు ఎంత ఇష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను, అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు స్వీట్స్ తిన్నా వెయిట్ గెయిన్ అవుతున్నాము, బాగా బరువు ఎక్కువైపోతున్నామని దాన్ని అసలు తీసుకోవట్లేదు. చాలా బాధ అవుతూ ఉంటుంది. అండ్ సండే స్పెషల్ అయితే ఈరోజు సండే రోజు కీమా మసాలా కర్రీ చేశాను. సో రొటీన్గా ఎప్పుడు చూపిస్తూనే ఉంటాయి కదా అని చెప్పి రెసిపీ మొత్తం ఏం షేర్ చేయకుండా అక్కడక్కడ కొద్దిగానే షేర్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే బగారా రైస్ కంపల్సరీగా ఉంటుంది. ప్రతిసారి బగారా అన్నంలో అన్ని రకాల వెజ్జెస్ వేస్తూ ఉంటాను. పచ్చి బఠానీ, బీన్స్, ఆలు, క్యారెట్ ఇవన్నీ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను. కానీ నాకు ఎందుకో ఈసారి సింపుల్గా చేయాలి అనిపించి ఓన్లీ క్యారెట్ ఒకటి వేశాను. క్యారెట్ అయితే కంటికి మంచిది కదా అని చెప్పి తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా ఒక క్యారెట్ చిటితలకి వెళ్ళేటట్టుగా చేయాలి అని చెప్పేసి నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో అందుకని చెప్పేసి సింపుల్ బగారా రైస్ చేసేసి పోపు చేసేసి ఏ కుక్కర్లో అయితే కీమా కర్రీ వండుతానో అదే కుక్కర్లో పోపు చేసేసి ఇంకా బాస్మతి రైస్ కడుక్కొని ఆ రైస్లో కలుపుకోవడమే. ఆ రైస్లో మనకు సరిపడే సాల్ట్, ధనియా, జీరా, గరం మసాలాలు వేసేసుకుంటాను. ఆ తర్వాత ఉప్పు, తర్వాత నిమ్మకాయ రసం వేస్తున్నట్లయితే రైస్ పొల్లులు వస్తుంది. బగారన్నం కానీ బిర్యానీ రైస్ కానీ, బిర్యానీ మనము చికెన్ బిర్యానీ మామూలుగా వెజ్ బిర్యానీ వండుకున్నా కూడా నిమ్మకాయ రసం ఎందుకు వండుకుంటామంటే పొల్లులు రావాలి అని చెప్పేసి. సో కీమాలో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మ్యారినేట్ చేద్దామని చెప్పేసి కీమాని శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి పసుపు, ఉప్పు, కారం, ధనియా, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ వేసేసాను. అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రెష్గా నూరింది కదా మమ్మీ, అది 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఎందుకంటే మంచి ఫ్లేవర్ అరోమా ఆ కీమాకి బట్టి గమగమల్ని ఆడిపోతుంది అని చెప్పేసి. సో మస్తు వేసాను అనమాట. సూపర్గా వచ్చింది కీమా కర్రీ. ఈరోజు టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే మాటల్లో చెప్పలేను, అంత బాగా వచ్చింది. ఎప్పుడైనా సరే మనం ఏదో చేయాలనుకొని సింపుల్గా చేస్తాం. మన మూడ్ లేకపోయినా తప్పకుండా కర్రీ వండాలని సిచ్యువేషన్లో సింపుల్గా చేయాలనుకుంటాం కదా, ఆ టైంలో కర్రీ చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. సో రోజు ప్రతి వారం కంటే సింపుల్గా వేద్దాం అనుకున్న రోజు టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సింపుల్గా ఇట్లానే చేస్తే బాగుండు అనుకుంటే అట్లా అప్పుడు మంచిగా రాదు, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. సో ఇంకా
ఎలాగో బగారా రైస్ అండ్ కీమా కర్రీ కాబట్టి అది తినేసాము. లంచ్ అయిపోయింది. ఆ షార్ట్ ఆల్రెడీ సండేనే పోస్ట్ చేశాను నేను. ఆ తర్వాత మధ్యాహ్నం కొంచెం సేపు న్యాప్ తీసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ మేమైతే కాఫీ పెట్టేసుకున్నాం అనమాట. సో యాక్చువల్లీ మా వారు కాఫీ లవర్ ఏం కాదు. ఇంకా మమ్మీ నేను కొంచెం కాఫీ తాగుతాం ఈవినింగ్ కాబట్టి ఇంక ఆయన కూడా కాఫీ పెట్టిచ్చేసాను అనమాట. సో కాఫీ తాగి మేమైతే బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ మధ్యాహ్నం వచ్చేసి నేను 3 BHK మూవీ ఓటీటీలో అంటే చెప్పాలా వద్దా నాకు అర్థం అవుతలేదు. చూసాను నేను. చాలామంది తెలిసే ఉంటుంది. బప్పం అని చెప్పేసి ఆన్‌లైన్‌లో ఓటీటీలో వచ్చే మూవీస్ మనం ఆన్‌లైన్‌లో చూస్తూ ఉంటాము. సో గూగుల్‌లో బప్పం టీవీ అని కొడితే అందులో కొన్ని మూవీస్ వస్తాయి. 3 BHKది పైరసీ వచ్చింది. కొంచెం చూసాను. ఒక ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఎంత బాధ అనిపించిందంటే ఒక మధ్య తరగతికి ఫాదరు ఎలా తన పిల్లలకి తనకొక సొంత ఇల్లు లేకపోతే ఎంత బాధపడతాడు. ఎప్పటికప్పుడు ఇల్లు కడదాం అనుకునేసరికి ఇంట్లో పిల్లల బాధ్యతలు ఎక్కువైపోయి, బరువు బాధ్యతలు ఎక్కువైపోయి ఇల్లు కట్టడం అనే కల చివరిదాకా అలా ఉండితూ ఉంటుంది. సో చివరిదాకా నేను చూడలేదు. మళ్ళీ తెల్లారి చూద్దామంటే మండే రోజు ఆ మూవీ వెళ్ళిపోయింది. అందులోనే తీసేసిండు. సో ఫస్ట్ హాఫ్ ఒక్కటి చూసాను. మూవీ అయితే వండర్ఫుల్‌గా ఉందండి. ఒకవేళ థియేటర్‌లో ఉంటే కంపల్సరీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ముఖ్యంగా పేరెంట్స్‌తోని వెళ్ళి 3 BHK మూవీ చూడండి. డెఫినెట్‌గా పేరెంట్స్‌కి ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చుతుంది. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు పేరెంట్సే కాబట్టి. సో మేము షాపింగ్‌కి వెళ్ళాము. ఇంటి దగ్గరలో జూడియో ఉండే. సో ఫస్ట్ టైం జూడియో మాల్‌కి వెళ్ళామన్నమాట. సో మా కోసం కాదు, ఈసారి మా హస్బెండ్ కోసం షాపింగ్ చేశాము. సో మా హస్బెండ్ కోసం చాలా షాపింగ్ చేశాను. అండ్ దీంతో పాటు ఆ జూడియోలో కొత్తగా పడ్డది కాబట్టి కాస్మెటిక్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. సో నాకేమో మా వారు ప్యాంట్లు, షర్ట్లు ట్రయల్ చేస్తుంటే నేనేమో ప్రతిసారి నా ట్రయల్ రూమ్‌కి వెళ్ళగానే నేను లిప్‌స్టిక్ దగ్గరికి, నెయిల్ పాలిష్ దగ్గరికి ఉరికి అన్నీ ట్రయల్ చేస్తున్నాను అనమాట. జనరల్‌గా ఆడవాళ్ళకి కొంచెం ఏదో ఒక కాస్మెటిక్ పిచ్చి ఉంటుంది. సో నాకు ఎక్కువ ఐ పిచ్చి అంటే కంటికి మేకప్ వేసుకునే దాని గురించి పిచ్చి ఎక్కువగా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్‌గా నేను డైలీ కాజల్ పెట్టుకుంటాను. ఎటైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఐలైనర్ అండ్ మస్కారా అప్లై చేయాలి కంటికి అని నాకు చాలా ఇష్టం అనమాట. వీటితో పాటుగా సెకండ్ నేను చాయిస్‌కి వెళ్ళేది నెయిల్ పాలిష్ అండ్ లిప్‌స్టిక్ రెండిటికి సేమ్ ప్రయారిటీ ఇస్తాననమాట. సో నా మనసంతా దాని మీదకి మళ్లుతుంది. మా వారేమో గడికి నాకు కాల్ చేసి ఎక్కడున్నావు నాకు కనిపించట్లేదు. నాకు ఈ షర్ట్ సెట్ అయిందా లేదా చూడు అని ఆయన అంటారు. నేనేమో అక్కడికి ఉరుకుతా ఉన్నాననమాట. ఫైనల్లీ నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుందాం అనేసరికి మా వారు దాని బిల్లు చెప్పియకుండా అక్కడ పడేసి వచ్చారు లిప్‌స్టిక్స్ అండ్ నెయిల్ పాలిషెస్. ఎందుకంటే అంతకు ముందు రోజే రీనీ కంపెనీది 500 పెట్టి ఒక 4 షేడ్స్ కొనుక్కున్నాను. అది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. సో నిన్ననే 500 పెట్టి 4 షేడ్లు కొనుక్కున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇవి కొంటావా అని చెప్పేసి తిట్టి అక్కడి నుంచి అవి బిల్ చేపియకుండా తీసుకొచ్చేసారు. అది కాకుండా నేను ఇంకోటి కొనుక్కున్నాను. ఏమేమి కొనుక్కున్నానో చూపిస్తాను. సో ఇక్కడ జూడియోలో ఏంటిదంటే అన్ని జూడియోకి సంబంధించిన లిప్‌స్టిక్స్, పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్, ఐలైనర్స్, లిప్ లైనర్స్, తర్వాత కాస్మెటిక్ సంబంధించిన సీసీ క్రీమ్స్, బీబీ క్రీమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా షూస్, బ్రాండెడ్ బట్టలు, టీ షర్ట్స్, తర్వాత నైట్ వేర్స్ అండ్ నార్మల్ క్యాజువల్ వేర్స్, షర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా పర్ఫ్యూమ్స్ అంతే మస్తు మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. బిల్ చేసేటప్పుడు అక్కడ ట్రయల్ పర్ఫ్యూమ్స్ అని ఉంటాయి. అవన్నీ కొట్టుకొని చూసాను నేను. సో మా ఆయన ఇంకా నాకు అది మనకు కొనియలేదు అని చెప్పేసి ఆ పర్ఫ్యూమ్స్ అన్నీ ట్రయల్ చేసి చూస్తే స్మెల్ అయితే తెల్లారి వరకు పోలేదు. అంత బాగా వచ్చింది స్మెల్ అయితే. సో ఫైనల్లీ కొంచెం అయితే షాపింగ్ అయితే చేసేసాము. జనరల్‌గా ఇంట్లో అమ్మాయిలు గానీ, భార్యలు గానీ, సిస్టర్స్ గానీ ట్రయల్ రూమ్‌కి వెళ్ళి అవి ట్రయల్ చేసి వస్తే ఎలా ఉందో మన పార్ట్నర్ గానీ, బ్రదర్‌ని గానీ ఇలా అడుగుతూ ఉంటాం కదా! కానీ ఇక్కడ మొత్తము ఉల్టా అయింది సీను. మా ఆయన ట్రయల్ చేసి వస్తే ఎలా ఉందని నన్ను అడుగుతున్నారు. ఆయన కోసం ఎప్పుడు ఏది షాపింగ్ చేసుకోరు. ఇంకా ఫస్ట్ టైం ఆయనకు ఒక టూర్ పడిందనమాట. సో అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ నేనే తీసుకో అని చెప్పి బతిమలాడి మరి మాల్‌కి తీసుకెళ్ళి షాపింగ్ చేసాము. సో ట్రయల్ రూమ్ దగ్గర జెంట్స్ ఏమన్నా ఉన్నారా అండి? వాళ్ళు కొనడాలు వామ్మో! జెంట్స్ కూడా ఇంతగానం షాపింగ్ చేస్తారా అని నాకు ఇప్పుడే తెలిసింది. జనరల్‌గా నాకు బై చైల్డ్‌హుడ్ నుంచి కూడా జెంట్స్ షాపింగ్ నాకు అసలు తెలీదు. ఈవెన్ మా ఫాదర్ అన్నీ కొనుక్కొని వచ్చిన తర్వాత ఏ షర్ట్‌కి ఏ ప్యాంట్‌కి ఏ షర్ట్ మ్యాచ్ అయితది, ఏ టీ షర్ట్ బాగుంది, ఏ ఫార్మల్ బాగుంది అని చెప్పి నన్ను అడిగేవాళ్ళనమాట. నేను చెప్పింది ఫైనల్లీ మా నాన్న ఓకే అని చెప్పి అదే వేసుకునే
అనేవాళ్ళు. అది నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. సో ఎంతైనా ఆడపిల్లలు తండ్రి కూర్చుంటారు కదా! సో తండ్రులు ఎప్పుడు బిడ్డలకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలా అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి నాకు. ఇక్కడ వీళ్ళు ట్రయల్ రూమ్ దగ్గర జెంట్స్ అందరినీ చూస్తూ ఉంటా. జెంట్స్ సంబంధించిన వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ సిస్టర్స్ అందరూ అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో అలా కొంచెం షాపింగ్ చేసాము. నేను ఒక టీ షర్ట్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత దగ్గరలో ఉన్న స్వగృహ ఫుడ్స్కి వెళ్ళాము. చెప్పాను కదా ఈ మంత్ ఎండ్లో మా సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళదు కాబట్టి కొన్ని స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకెళ్తాం అనమాట. సో ఇంట్లో చేసే టైం లేదని చెప్పేసి ఒక స్వగృహ ఫుడ్కి వెళ్ళి అక్కడ కొన్ని ట్రయల్ చేసాము, తిన్నాము, కొన్ని తీసుకొచ్చుకున్నాం పావు కిలో. బట్ ఫైనల్లీ తీసుకెళ్తామా తీసుకెళ్ళమా అనేది అప్పటి వరకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా అనుకుంది అలా కాదు, అలా అనుకుంది ఇలా కాదు. ఒక మాట మీద మనుషులం అనేవి డిపెండ్ అవ్వయి ఉండం కదా. సో మాట చేంజ్ చేస్తూ ఉంటాం. మేము కూడా అలానే ఉంది మా మా ఉద్దేశం కూడా. తీసుకెళ్ళాలా వద్దా అని డైలమాలో ఉన్నామన్నమాట. ఒకవేళ డెఫినెట్గా తీసుకెళ్తే ఆ వ్లాగ్ సపరేట్గా పోస్ట్ చేస్తాను నేను. సో ఇంటికి వచ్చి మళ్ళీ చపాతీ చేసుకొని మార్నింగ్ వండిన కీమాతో డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ కూరగాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో మండే మెనూకి టమాటా పప్పు అండ్ బోడా కాకరకాయ ఫ్రై చేద్దామని ఇంకా మమ్మీని కట్ చేసామని చెప్తే మమ్మీ కట్ చేసి పెట్టింది. రాగానే చపాతీలు చేసేసి డిన్నర్ చేసి కంప్లీట్ చేసాము. బుడకాకరకాయ ఫ్రై సంవత్సరంలో ఒక్కసారైనా ఖచ్చితంగా తీసుకోవాలి అంట. సో మేము అదే చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చి స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. అండ్ ఫైనల్లీ ఏదైతే షాపింగ్ చేస్తానో అది చూపిస్తాను. సో స్వగృహ ఫుడ్స్కి వెళ్ళామని చెప్పాను కదా. కొన్ని స్వీట్స్ శాంపుల్స్ కోసం అని తీసుకున్నాము. అందులో అరిసెలు, ఆ తర్వాత గర్జలు, ఆ తర్వాత గ్యారెలు అంటారు కొంతమంది, అవి తీసుకున్నాము. గర్జలు బయట మొత్తం గట్టిగా అయిపోయాయి, లోపల బ్యాటర్ అయితే బాగానే ఉంది. అరిసెలు మెత్తగా టేస్టీగా నువ్వులతో మంచిగా చేశారు. కాకపోతే ఎక్కువ ఆయిల్ అనిపించింది. అండ్ గ్యారెప్పలు అయితే ఫుల్గా దానికి అవుట్ ఆఫ్ 100కి 100 ఇవ్వచ్చు. సో ఇవన్నీ తీసుకున్నాం అనమాట. అండ్ జూడియోలో తీసుకున్న షాపింగ్ హాల్ అనమాట ఇది. మా వారు నైట్ వేర్స్ అండ్ టీ షర్ట్స్ అండ్ జనరల్ ప్యాంట్స్ అవన్నీ తీసుకున్నారు. సో ఫస్ట్ నైట్ ప్యాంట్ ఇది వచ్చి 600 చేంజ్ పడింది. ఆ తర్వాత టీ షర్ట్ అండి, ఇది 200 చేంజ్ పడింది. ప్రైస్ తక్కువనే ఉన్నాయి. అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. జూడియో అంటే బ్రాండే కదా, సో అందుకని ఒకసారి చూద్దామని అది తీసుకెళ్ళాను. అండ్ ఇది క్యాజువల్ ప్యాంట్. సో జీన్స్లు వేసుకుంటూ ఉంటారు కదా జనరల్గా, ఇలాంటివి తీసుకొని కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది. ఒక జీన్ ఫీల్ కాకుండా లైట్ వెయిట్ ఫీల్ లానే ఉంది అని చెప్పాను. అది 799 పడింది, 800 పడింది. ఆ తర్వాత ఇంకొక నైట్ వేర్ ఇది. అన్నీ కూడా చాలా రీజనబుల్గానే పడ్డాయి. సో ఏదైనా సరే అంటే మనం ఒక బట్టలు తీసుకున్నప్పుడు మంచివే తీసుకోవాలి. అవి ఎక్కువ రోజులు ఉండేవే తీసుకోవాలి. ఎందుకంటే నార్మల్ షాప్లో తీసుకొని అవి కొన్ని రోజులు వాడి అవి చినిగిపోయా అని బాధపడడం కంటే ఒకటేసారి బ్రాండ్ బట్టలు తీసుకుంటే ఒక సంవత్సరం దాకా, నైట్ వేర్స్ అంటే ఒక 2-3 ఇయర్స్ వేసుకుంటాము. పాతగా చీకిపై దాకా వేసుకుంటాం కాబట్టి మంచి వేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశము. ఆ తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్ కోసం నేను విటమిన్ సిది ఇది ఫేస్ మాస్క్ షీట్ తీసుకున్నాను. విటమిన్ సి గ్లో అని చెప్పేసి 2 తీసుకున్నాను. ఒకటి కాఫీది అండ్ విటమిన్ సిది. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 49 రూపీస్ పడింది, 50 రూపీస్ పడింది. అండ్ ఇది నా చిట్టి తల్లి కోసం ఒక పాయింట్ తీసుకున్నాను. ఇది జనరల్ పాయింట్, జర్నీస్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాను, 250 రూపీస్. అండ్ నేను ఒక టీ షర్ట్ తీసుకున్నాను. ఇది కూడా 300 చేంజ్ పడట్టుంది. నేను నా కోసం ఈ ఆనియన్ కలర్ టీ షర్ట్ అండ్ నా చిట్టి తల్లి కోసం ఒక పాయింట్ తీసుకున్నాను. అండ్ 2 మాస్క్ షీట్స్ తీసుకున్నాను. అండ్ మా వారి బట్టలు వీటితో పాటుగా గాగుల్స్ తీసుకున్నాము ఈసారి. సో వీటి ప్రైస్ వచ్చేసి 200 పడింది, 199. సో నేను ఒకటి తీసుకున్నాను, మా వారు ఒకటి తీసుకున్నారు. నేను ఎప్పుడు గాగుల్స్ పెట్టుకోను, కానీ నాకు ఎందుకో నచ్చి తీసుకోవాలనిపించి తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెట్ పాలిష్ లిప్స్టిక్ చూసానని ఇది ఒక్కటైతే కొనిస్తారు మా ఆయన. లిప్స్టిక్ అయితే నేను అస్సలు కొనియాను, అది బ్రాండ్ కూడా లేవు. లాక్మీ అలాంటివి అయితే ఓకే, కానీ జూడియో అంటే ఇదేం బ్రాండ్, ఇదేం వాడతావు, లిప్స్టిక్ లాంటివి వాడొద్దు అని చెప్పి తిట్టి మరి అక్కడ నేను తీసుకొచ్చేసారు. 199కి 4 నెయిల్ పాలిష్ వచ్చాయి. ఒకటి నా చిటితలు పెట్టుకుంటూ ఉంటే అంత నుంచి తీసేసాను. న్యూడ్ షేడ్స్ కలర్ అనమాట. సో ఇదంతా కూడా జూడియోలో చేసిన షాపింగ్ హాల్ అనమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే మీరేమన్నా జూడియోలో షాపింగ్ చేసి ఉన్నారా చెప్పండి, మాట్లాడుకుందాం కామెంట్ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసి దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సండే. ఇంకేదో చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నా. దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సండే. సో నేను ఎంత కష్టపడి వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చి షూట్ చేసుకున్నా కూడా వ్యూస్ అయితే రావట్లేదు. సో ఏం చేద్దాం, అది ఎప్పుడు అవ్వాలని ఉంటే అప్పుడే అవుతుంది కదా. నసీబ్లో ఏదైనా రాసి పెట్టి ఉండాలి అంటారు కదా, అంత భగవంతుని దయ అనుకోవాలి. సో ఇది వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మా మొబైల్కి వచ్చేస్తే అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.